మహాభారతం 3వ భాగం. శుక్రుడు తనను ముసలివాడు కమ్మని శపించగానే యయాతి శుక్రుడి కాళ్ళా వేళ్ళా పడి, నన్ను శపించడం న్యాయం కాదు. శర్మిష్ఠ పుత్రభిక్ష వేడింది. ఆమె కోరిక తీర్చకపోతే నాకు భ్రూణహత్య చేసిన పాపం చుట్టుకుంటుంది. అందుకని ఆమె కోరిక తీర్చాను. అంతేకాని దేవయానికి అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు. నన్ను మన్నించండి అన్నాడు. నా శాపం వ్యర్థం కావడం ఎన్నటికీ జరగదు. అయితే నువ్వింకా కొంతకాలం యవ్వనం అనుభవించగోరినట్టయితే నీ ముసలితనం ఎవరికైనా యువకుడికిచ్చి వాడి యవ్వనం నువ్వు పుచ్చుకునేటందుకు అవకాశం ఇస్తాను అన్నాడు శుక్రుడు. తన ముసలితనం తీసుకుని యవ్వనం ఇవ్వమని పరాయి వాళ్ళని అడిగే కన్నా తన కొడుకులనే అడిగి అందుకు సమ్మతించే వాడినే తన అనంతరం రాజ్యాభిషేకం జరిగేటట్టు చేస్తే బాగుంటుందని యయాతి ఆలోచించాడు. అందుకు శుక్రుడు సమ్మతించాడు. యయాతికి వెంటనే ముసలితనం వచ్చేసింది. తల వణికింది, కీళ్లు పట్టు తప్పాయి, జుట్టు నెరిసింది, ముఖమంతా ముడతలు పడింది, ఉబ్బస రోగం పట్టుకున్నది. ఆ స్థితిలో ఆయన తన పెద్ద కొడుకైన యదువును పిలిచి అతనికి తన శాపం గురించి చెప్పి, నాయనా, కొంతకాలం నా ముసలితనం నువ్వు పుచ్చుకొని నీ యవ్వనం నాకిస్తావా? ఆ తర్వాత నీ యవ్వనం నీకిచ్చి నా ముసలితనం నేను తీసుకుంటాను అన్నాడు. యదువు ఈ ఏర్పాటుకి ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. యయాతి మండిపడి యదువుకు అతని సంతతి అయిన యాదవులకు రాజ్యార్హత లేకుండా చేశాడు. యదువు ఒకడే గాదు, యయాతి కొడుకులు మిగిలిన వాళ్ళు కూడా తండ్రి ముసలితనాన్ని స్వీకరించడానికి ఒప్పుకోలేదు. శర్మిష్ఠ కొడుకులలో చిన్నవాడైన పూరుడొక్కడే తండ్రి చేసే ఏర్పాటుకి సమ్మతించాడు. శుక్రుడి దయవల్ల యయాతి తన ముసలితనాన్ని పూరుడికిచ్చి పూరుడి యవ్వనాన్ని తాను పొంది విశ్వాచి అనే అప్సరసను వెంటబెట్టుకుని అందమైన స్థలాల్లో విహరించుతూ యథేచ్ఛగా సుఖించాడు. ఇలా కొంతకాలం జరిగాక ఆయన పూరుడికి తన యవ్వనాన్ని ఇచ్చి ముసలివాడై పూరుడికి రాజ్యాభిషేకం చేశాడు. పూరుడికి పౌష్టి, కౌసల్య అనే 2 భార్యలు. ఇద్దరికీ పుత్రులు జన్మించారు. కౌసల్యకు పుట్టిన కొడుకుల సంతతిలో జనమేజయుడనేవాడు పరంపరలో 16వ తరం వాడుగా దుష్యంతుడనేవాడు పుట్టాడు. దుష్యంతుడికి విశ్వామిత్రుడు కుమార్తె అయిన శకుంతలకు భరతుడనే అతి చక్కని కొడుకు కలిగాడు. విశ్వామిత్రుడికి కుమార్తె ఎలా కలిగిందంటే, ఒకప్పుడు విశ్వామిత్రుడు అతి తీక్షణమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి ఇంద్రుడు భయపడి మేనక అనే అప్సరసను పిలిచి, విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు పూర్తి అయితే దేవతలకు అపాయం కలుగుతుందని నాకు భయంగా ఉంది. అందుచేత నువ్వు వెళ్ళి నీ చాతుర్యమంతా వినియోగించి విశ్వామిత్రుడి తపస్సు భంగం చెయ్యి అన్నాడు. విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు. ఆయన రాజవంశంలో పుట్టి తన తపశ్శక్తి చేత బ్రాహ్మణుడయ్యాడు. మహాముక్కోపి. వశిష్ఠుడంతటి వాడికే పుత్రశోకం కలిగించాడు. శాపం చేత చండాలుడైపోయిన త్రిశంకు చేత ఆయన యజ్ఞం చేయిస్తే ఆయనకు భయపడి ఇంద్రుడే వెళ్ళి హవిర్భాగం పుచ్చుకున్నాడు. ఆ త్రిశంకున్నే విశ్వామిత్రుడు తన శక్తి చేత స్వర్గానికి పంపి దేవతలు తోసేయగా కింద పడిపోతున్న త్రిశంకుడికి అంతరిక్షంలో ఒక స్వర్గం సృష్టించి అందులో అతన్ని నిలిపాడు. ఇదంతా తెలిసి కూడా మేనక విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి బయలుదేరి విశ్వామిత్రుడున్న ఆశ్రమానికి వచ్చింది. మేనక విశ్వామిత్రుడికి కనబడి నమస్కారం చేసి ఆ ఆశ్రమంలో విహరించసాగింది. గాలికి చెదిరిపోయే చీరను సరిచేసుకుంటూ తిరుగుతున్న మేనకను చూడగా చూడగా దాని అందానికి విశ్వామిత్రుడి మనసు చెదిరిపోయింది. ఆయనలో కలిగిన వికారాన్ని గమనించి మేనక తాను వచ్చిన పని నెరవేరుతున్నదనుకొని ఆయనను వశురాలైంది. వారి దాంపత్య ఫలితంగా మేనకకు ఒక అందమైన కూతురు పుట్టింది. ఆ పసిగుడ్డును మాలినీ నదీ తీరాన నిర్జనారణ్యం మధ్య ఉంచి తన మానాన తాను దేవలోకానికి మేనక తిరిగి వెళ్ళిపోయింది. క్రూర మృగాలు స్వేచ్ఛగా తిరిగి ఆ ప్రాంతంలో ఆ పసిబిడ్డను శకుంత పక్షులు తమ రెక్కలతో కప్పి కాపాడాయి. మధ్యాహ్నం వేళ కన్వమహాముని స్నానం చేయడానికి వచ్చి శకుంత పక్షుల రెక్కల నీడల సురక్షితంగా ఉన్న ఆ బిడ్డను చూసి చుట్టుప్రక్కల ఆ బిడ్డ తాలూకు మనుషులెవ్వరూ లేకపోవడం చేత ఆ బిడ్డను దగ్గరలోనే ఉన్న తన ఆశ్రమానికి తీసుకుపోయి శకుంతల అనే పేరు పెట్టి తన కూతురిలాగే పెంచనారంభించాడు. శకుంతల కూడా నానాటికి పెరుగుతూ కన్వమహామునిని తన తండ్రిగా భావించి ఆశ్రమంలో పనులన్నీ చేస్తూ వస్తున్నది.
ఒకనాడు దుష్యంతుడు మాలినీ నదీ తీరానికి సపరివారంగా వేటకు వచ్చి అక్కడ కన్వమహాముని ఆశ్రమాన్ని చూశాడు. అది చాలా గొప్ప ఆశ్రమంగా అతనికి తోచింది. మునికుమారులు వేదపఠనం చేస్తున్నారు. కొందరు అగ్నిలో హవిస్సులు వేల్చుతున్నారు. ఒకచోట అధ్యయనము, చర్చ జరుగుతున్నది. సామగానం వినిపిస్తున్నది. దుష్యంతుడు తన పరివారాన్ని ఆగమని చెప్పి తాను ఒక్కడే ఆశ్రమం ప్రవేశించి కన్వుడి కుటీరానికి వచ్చాడు. కుటీరంలో కన్వుడు లేడు. లోపల ఎవరని దుష్యంతుడు గట్టిగా పిలిచేసరికి తాపస స్త్రీ వేషంలో ఉన్న శకుంతల లోపల నుండి వచ్చింది. ఆమె దుష్యంతుణ్ణి చూస్తూనే రాజుని గ్రహించి అతని అర్ఘపాద్యాలొచ్చి అతిథి సత్కారాలు చేసి మీకేం కావాలి అని అడిగింది. ఎంతో అందంగానూ సుకుమారంగానూ ఉన్న శకుంతలను చూసి దుష్యంతుడు ఆమె అతిథి మర్యాదకు చాలా ఆశ్చర్యపడుతూ, అమ్మాయి, నేనిక్కడి అరణ్యాలలో వేటాడడానికి వచ్చాను. కన్వమహాముని దర్శనం చేసుకొని పోదామనుకున్నాను. ఆయన కుటీరంలో లేరా? ఎటు వెళ్లారు అని అడిగారు. ఆయన నా తండ్రి. ఫలాలు సమిదలు తీసుకురావడానికి వెళ్లారు. ఒక్క క్షణం ఆగితే వచ్చేస్తారు అన్నది శకుంతల. శకుంతల మాట్లాడే సొంపు చూస్తున్న కొద్దీ దుష్యంతుడికి ఆమె మీద మోహం కలిగింది. ఆమె కన్య అని తెలుస్తూనే ఉన్నది. అతను శకుంతలతో, కన్వమహాముని బ్రహ్మచర్య వ్రతం పూనినవాడని విన్నాను. ఆయన నీకు తండ్రి ఎలా అయ్యాడు? అసలు నువ్వెవరి బిడ్డవు? ఈ ఆశ్రమంలోకి ఎలా వచ్చావు? నిన్ను చూసిన మాత్రం చేతనే నా మనసు నీకేసి ఆకర్షించబడుతున్నది. నిజం సంగతి చెప్పు అన్నాడు. తన జన్మ వృత్తాంతాన్ని శకుంతల అదివరకే కన్వమహాముని మరొక మునికి చెప్పుతుండగా విని ఉన్నది కావటం చేత దుష్యంతుడికి చెప్పేసింది. అయితే నువ్వు రాజకన్యవేనన్నమాట. ఇంత చక్కని దానివి, ఇంత సుగుణవతివి, ఇలా నారబట్టలు కట్టి అడవి పళ్ళు తింటూ ఈ ఆశ్రమ కుటుంబంలో నివసించడం నాకేమీ నచ్చలేదు. నాకు భార్యవై నా రాజభవనంలో సమస్త సుఖాలు అనుభవించు. నా రాజ్యానికి నువ్వే రాణివిగా ఉండు అన్నాడు దుష్యంతుడు. అడవికి వెళ్ళిన మా నాన్నగారు రాగానే ఆయన అనుమతి పొంది మీరు నన్ను పెళ్లాడండి అని శకుంతల అన్నది. తనకు భార్య కావాలని ఆమెకు కోరిక ఉన్నట్టు దుష్యంతుడికి స్పష్టమైంది. అతను శకుంతలతో, చూడు, నా మనస్సు నీకోసం పరితపిస్తున్నది. గాంధర్వ వివాహం క్షత్రియులకు చెల్లుతుంది. గాంధర్వ వివాహానికి మంత్రతంత్రాలు అవసరం లేదు. వధూవరుల ఇష్టమే తప్ప పైవాళ్ల అనుమతితో అవసరం లేదు. అది రహస్య వివాహం అన్నాడు. తనకు అతని వల్ల కొడుకు పుట్టే పక్షంలో ఆ కొడుకును దుష్యంతుడు యువరాజుని చేసే షరతు మీద శకుంతల అతనితో గాంధర్వ వివాహానికి ఒప్పుకున్నది. వారిద్దరూ అప్పుడే భార్యాభర్తలయ్యారు. దుష్యంతుడు శకుంతలకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతూ, నేను మా నగరానికి వెళ్ళి నిన్ను తీసుకురావడానికి మనుషులను పంపుతాను అని శకుంతలకు నచ్చజెప్పాడు. ఆ సంగతి కన్వమహామునికి తెలిస్తే ఆయన కోపించి ఏం చేస్తారోనని దుష్యంతుడికి మనసులో భయంగానే ఉన్నది. శకుంతలకు కూడా అలాంటి భయమే ఉన్నది. తరువాత కన్వమహాముని కందమూల ఫలాలు తెచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. శకుంతల సిగ్గుపడుతూ భయపడుతూ వచ్చి దగ్గర నిలబడింది. ఆయన దివ్యదృష్టితో జరిగినది గ్రహించి, అమ్మా, నువ్వు తగిన భర్తవే పెళ్లాడావు. ఈ గాంధర్వ వివాహం ఫలితంగా నీకు మహాచక్రవర్తి కాగలన కొడుకు పుడతాడు. నీకేమన్నా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయువు ఐశ్వర్య బలాలు కలవాడే కాక వంశకర్తగా కూడా ఉండాలని నా కోరిక అన్నది. శకుంతల అలాగే అవుతుందని అన్నాడు కన్వుడు. శకుంతల మనసు ఊరట చెందింది. కాలక్రమాన శకుంతల ఒక కొడుకును కన్నది. కన్వమహాముని ఆ కుర్రవాడికి శాస్త్రోక్తంగాను క్షత్రియోచితంగాను జాతక కర్మ మొదలైనవి చేశాడు. ఆ కుర్రవాడు శుక్లపక్ష చంద్రుడిలాగా పెరుగుతూ 6 ఏళ్లు వచ్చేసరికి సింహాలను, పులులను, ఏనుగులను ఎక్కి తిరగటము, వాటిని ఆశ్రమంలో ఉండే చెట్లకు కట్టేయటము మొదలైన పనులు చేసి ఆశ్రమంలో ఉండే మునులను హడలగొట్టసాగాడు. వాణ్ణి ఆశ్రమంలో అందరూ సర్వధమ్ముడని పిలిచేవారు.
ఒకనాడు కన్వమహాముని శకుంతలతో, అమ్మ, నీ కొడుకు ఇప్పుడే యువరాజు కాదగినట్టుగా ఉన్నాడు. వాడు వాడి తండ్రి దగ్గర ఉండటం మంచిది. నువ్వైనా భర్త ఉండగా ఎంతకాలమని పుట్టింట ఉంటావు? నిన్ను నీ భర్త వద్దకు పంపుతాను అన్నాడు. కన్వుడు శిష్యులు కొందరు శకుంతలను ఆమె కొడుకును వెంటబెట్టుకుని దుష్యంతుడి నగరానికి వెళ్ళి ఆమె వద్ద అనుమతి పొంది ఆశ్రమానికి తిరిగి వెళ్లారు. ద్వారపాలకుడు శకుంతలను ఆమె కొడుకులను దుష్యంతుడి వద్దకు వెళ్ళనిచ్చాడు. కానీ శకుంతలను చూసి దుష్యంతుడు గుర్తుపట్టినట్టు కనిపించలేదు. శకుంతలకు గుండెలో గుబులు పుట్టుకొచ్చింది. ఆమె అతనితో, రాజా, నువ్వొకసారి వేటాడుతూ కన్వాశ్రమానికి వచ్చిన మాట మరిచావా? వీడు నీ కొడుకు. వీణ్ణి యువరాజు చేస్తానని మాట ఇచ్చావు. నన్ను వశపరుచుకోవటానికి ఇచ్చిన మాటను మీరవద్దు అన్నది. దుష్యంతుడు అంతా ఎరిగి ఉండి కూడా ఎరగనట్టు నటిస్తూ, దుర్మార్గులారా, అసలు నువ్వెవరు? నిన్ను నేనెరగను. అసందర్భాలు మాట్లాడక వచ్చిన దారే వెళ్ళు అన్నాడు. శకుంతలకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. ఆమె దుష్యంతుడితో, రాజా, నీకేమీ తెలియదంటావా? ఇతరులెరుగుదురా అని అబద్ధమాడుతావా? జరిగిన దానికి నువ్వే సాక్షివి. నీ అంతరాత్మ సాక్షి. నిజాన్ని కప్పిపుచ్చడం మహాపాతకం. ఏ సద్బుద్ధితో ఆనాడు నన్ను నీదాన్ని చేసుకున్నావా, ఆ సద్బుద్ధితోనే ఇవాళ నన్ను ఏలుకో. పశుపక్షాదులు కూడా తమ సంతానాన్ని ప్రేమిస్తాయి. వీటిని కొడుకు, కన్న కొడుకును కాదనకు అన్నది. అప్పటికి దుష్యంతుడి వైఖరిలో మార్పులేదు. ఆ సమయంలో ఆకాశం నుండి అశరీరవాణి ఇలా అన్నది, రాజా, ఈ పిల్లవాడు నీకు శకుంతల యందు పుట్టినవాడు. ఈ కొడుకును ప్రేమతో భరించు. వాడు భరతుడని పేరు పొందుతాడు. దుష్యంతుడికి భయం తీరిపోయింది. శకుంతల తన భార్యేనని, ఆమె కుమారుడు తన కుమారుడేనని లోకానికి వెల్లడైంది. అందుచేత అతను ధైర్యంగా వాడిని చేరదీశాడు.